వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. సుప్రీంకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక షాక్ ఇచ్చిందండి. అంటే ఎమ్మెల్సీలు కోదండరామ్ గారు, అమీర్ అలీ ఖాన్ వీళ్ళు ఎమ్మెల్సీల పదవుల్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఒక ధర్మాసనం, ఇద్దరు సభ్యులు గల ధర్మాసనం, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, ఈ ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఒక తీర్పుని ఇచ్చింది. అసలు ఎందుకు ఈ యొక్క రద్దు చేసింది? ఎమ్మెల్సీలటు ఉన్నటువంటి కోదండరామ్ గారిది, అలాగే అమీర్ అలీ ఖాన్లు ఇద్దరి యొక్క ఇది ఎమ్మెల్సీ పదవులను రద్దు చేసిందండి. రద్దు చేసి కొత్తగా మళ్ళీ ఎన్నిక నిర్వహించమని, ఆ ఎన్నికలో కావాలంటే మళ్ళీ కోదండరామ్ గారు, అమీర్ అలీ ఖాన్ గారు కూడా ఇద్దరు కూడా వాళ్ళు నామినేషన్ వేసుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదని చెప్పేసి వాళ్ళు నామినేషన్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చిందండి సుప్రీంకోర్టు. అసలు కానీ తుది తీర్పు మాత్రం అది సెప్టెంబర్ 17వ తారీఖున తుది తీర్పు ఇస్తామని చెప్పేసి ఈ యొక్క నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ సెప్టెంబర్ 17 ఇచ్చేటువంటి ఆ యొక్క తీర్పు మీద ఆధారపడి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఒక చిన్న హింట్ లాగా ఇచ్చిందండి. అసలు ఏం జరిగింది, నేపథ్యం ఏంటి, అసలు ఎందుకు వీళ్ళిద్దరిది, ఈ కోదండరామ్ గారిది, అమీర్ అలీ ఖాన్ గారి యొక్క ఎమ్మెల్సీ పదవులు ఎందుకు రద్దు చేయబడ్డాయి సుప్రీంకోర్టు చేత? ఏం జరిగిందంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా గవర్నర్ కోటాలో అప్పటి రాష్ట్ర మంత్రివర్గం ఇద్దరు పేర్లను సిఫార్సు చేసిందనేది. ఒకటి దాసోజీ శ్రవణ్ గారు, రెండోది కుర్రా సత్యనారాయణ గారు. వీళ్ళిద్దరు కూడా పేర్లు గవర్నర్ ఎమ్మెల్సీ కోటాలో రికమెండ్ చేశారు రాష్ట్ర మంత్రివర్గం. అప్పటి అంటే కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం. కానీ బీజేపీ నుంచి వచ్చినటువంటి గవర్నర్ అయినటువంటి తమిళిసై అప్పటి గవర్నర్ ఏం చేశారంటే, వీటిని ఆ యొక్క అంటే ఏవైతే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారో దాసోజీ శ్రవణ్ గారికి, కుర్రా సత్యనారాయణ గారికి, వీళ్ళిద్దరికీ కూడా ఆవిడ తిరస్కరించింది, రిజెక్ట్ చేసేసింది. ఏమనేందుకు చెప్పింది, రీజన్, కారణం ఏం చెప్పారు? వీళ్ళిద్దరూ కూడా గవర్నర్ కోట అంటే వాళ్ళు ఒక మేధావులై ఉండాలి, కానీ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నానని చెప్పేసి ఆవిడ రిజెక్ట్ చేశారు. కానీ ఈ దాసోజీ శ్రవణ్ గారు, కుర్రా సత్యనారాయణ గారు విరివిడిగా హైకోర్టుకు వెళ్ళారట. ఇది హైకోర్టుకు వెళ్ళిన తర్వాత అది హైకోర్టులో పెండింగ్లో ఉంది ఈ వీళ్ళిద్దరిది. అయితే ఇంతలో ఏం జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వెంటనే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం కొత్త ఇద్దరు పేర్లని నామినేట్ చేసిందండి. ఎవరు వాళ్ళిద్దరు కూడా సిఫార్సు చేసింది. కోదండరామ్ గారు, అమీర్ అలీ ఖాన్ గారు, వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తూ ఈ కాంగ్రెస్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందండి. వెంటనే గవర్నర్ గారు దాన్ని ఆమోదించారు. వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా పదవి ప్రమాణ స్వీకారం చేసేసారు. దీంతో దాసోజీ శ్రవణ్ గారు, కుర్రా సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టుకు వెళ్ళారండి. వెళ్ళి ఇది కోర్టు పెండింగ్లో ఉండగా వీళ్ళిద్దరికి ఎలా వచ్చింది, వీళ్ళిద్దరు కూడా అపాయింట్మెంట్ చెల్లదని చెప్తూ వాళ్ళిద్దరు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇద్దరు సభ్యుల ధర్మాసనం, సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం కూడా సందీప్ మెహతా, విక్రమ్నాథ్, జస్టిస్ విక్రమ్నాథ్ వీళ్ళిద్దరు కూడా ఇచ్చిన తీర్పు మనందరూ తెలిసింది. వీళ్ళిద్దరు కూడా ఇద్దరు ఎమ్మెల్సీ పదవులు రద్దయిపోయినాయి, కొత్తగా మళ్ళీ అపాయింట్ చేయాలి. కాబట్టి వీళ్ళిద్దరు పేర్లు కూడా మళ్ళీ నామినేట్ చేయొచ్చు అనమాట. ఇది వాళ్ళు ఇద్దరు కూడా పేర్లు మళ్ళీ సిఫార్సు చేయొచ్చు. మళ్ళీ ఏముంది, కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి, మళ్ళీ సెప్టెంబర్ 17 తారీఖు తుది తీర్పు ఉంది. ఆ తీర్పు ప్రకారమే ఈ యొక్క నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా వస్తుందని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు అది ఒక విషయం తెలిపిందనమాట. ఇక ఈ తీర్పుపై కేటీఆర్ గారు తన ఆనందాన్ని వ్యక్తం చేశారండి. ఇది ఒక బీజేపీకి అలాగే కాంగ్రెస్కి ఒక చెంపదెబ్బ. ఎందుకు చెంపదెబ్బ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కోర్టు పెండింగ్లో ఉండగా, కోర్టు వీళ్ళిద్దరిది పెండింగ్లో ఉండగా వీళ్ళు రికమెండ్ చేయటం, ఇది కాంగ్రెస్కి ఒక షాక్ లాంటిది. బీజేపీకి ఎందుకు షాక్ అంటే, అప్పటి తమిళిసై గవర్నర్ ఉన్నటువంటి తమిళిసై బీజేపీ నుంచి వచ్చారు కాబట్టి బీజేపీ గవర్నమెంట్ చెప్పుకుంటుంది సెంట్రల్ గవర్నమెంటు అని చెప్పేసి ఇద్దరు కూడా చెంపపెట్టు, ఇద్దరు కూడా షాక్ ఇచ్చినట్టు అయిందని చెప్పేసి కేటీఆర్ గారు వ్యాఖ్యానించారండి. ఇక కవిత గారు అయితే ఏం చెప్పారంటే, మహోన్నతమైన మన రాజ్యాంగాన్ని గౌరవించినట్టు అయింది ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పు. ఎప్పటికైనా
ఏదైతే దాసోజి శ్రవణ్ గారిని, కుర్రా సత్యనారాయణ గారి యొక్క వాళ్ళని ఎమ్మెల్సీలుగా ప్రకటించాలని చెప్పేసి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అలాగే కవిత గారు ఇద్దరు కూడా, మొత్తం ముగ్గురు కూడా వాళ్ళు చేయమని వాళ్ళ ఇద్దరిని రికమెండ్ చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇది అప్రజాస్వామిక చర్యలు అని చెప్పేసి కొంతమంది మేధావులు అంటున్నారండి. ఇది మరి ఈ తీర్పు సెప్టెంబర్ 17 తారీఖు ఏమొస్తుంది, తర్వాత ఈ కొత్తగా నామినేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, మరి సుప్రీంకోర్టు తీర్పు సెప్టెంబర్ 17 తారీఖు ఏమొస్తుందో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.